హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఆల్రెడీ సిఎస్ఎస్కి సంబంధించి రైటింగ్ డిస్కోర్సెస్లో టూ టాపిక్స్ చెప్పుకున్నాం. రైటింగ్ డిస్కోర్సెస్లో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నామంటే లెటర్ రైటింగ్ కూడా చెప్పుకున్నాం. లెటర్ రైటింగ్ తర్వాత లెటర్ రైటింగ్ తర్వాత ఈమెయిల్ రైటింగ్ చెప్పుకున్నాం. ఓకే, సో ఈమెయిల్ రైటింగ్ తర్వాత ఇవాళ క్లాస్లో మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే సివి. ఓకే, సివి అంటే మీ అందరికీ తెలిసిందే. సివి ఈజ్ నథింగ్ బట్ ఏ కరిక్యులం విటే. ఓకే, సివి ఈజ్ నథింగ్ బట్ ఏ కరిక్యులం విటే. కరిక్యులం విటే. ఓకే, సో కరిక్యులం విటే అంటే మీ అందరికీ తెలిసిందే. సో కరిక్యులం విటే అంటే మనం ఏదైనా ఒక జాబ్కి కానీ అప్లై చేసేటప్పుడు ఏదైనా పొజిషన్ కానీ ఎనీ అదర్, సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్ అన్నమాట. కరిక్యులం విటే అంటేనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో డీటెయిల్డ్గా మనకి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని చెప్తుంది. అంటే మనం డీటెయిల్గా ఏం రాస్తామంటే నేమ్ దగ్గర నుంచి నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, సో అలాగా మన ఎక్స్పీరియన్సెస్ వరకు రాస్తాం, మీ హాబీసు. సో ఇలాగా కరిక్యులం విటే అంటే దాని గురించి రాస్తాం. సో ఇక్కడ మీకు ఒక ఐడియా రావాలి. కరిక్యులం విటే అన్న రెజ్యూమ్ అన్న రెండు ఒకటే అని చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. కానీ కరిక్యులం విటేకి రెజ్యూమ్కి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. సో కరిక్యులం విటే అంటే మోర్ దాన్ 2 pages రాస్తాం కరిక్యులం విటే అంటే. అదే రెజ్యూమ్కి వచ్చేటప్పటికి 1 page రాస్తాం, లేకపోతే అనదర్ 1 page రాస్తాం. అంటే హార్డ్లీ 2 pages రాస్తాం అంతే. ఓకేనండి. సో సివి అనేది లాంగ్గా ఉంటుంది కంపేర్ టు ద రెజ్యూమ్. ఓకే, సో అంటే సివిఏ లాంగ్ ప్రాసెస్, రెజ్యూమ్ అనేది చాలా తక్కువలో రాస్తాం మనం. ఓకే, సో ఇవాళ సివి గురించి చెప్పుకుందాం. కరిక్యులం విటే అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం రెజ్యూమ్ గురించి చెప్పుకుందాం. సో రెజ్యూమ్ గురించి చెప్పేటప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇవాళ కరిక్యులం విటే అంటే ఏంటి, ఓకే, దానిలో ఉన్న ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతాం, సో ఎలా రాస్తే we will get good marks వస్తాయో చూద్దాం. ఓకే, ఓకే, సో కరిక్యులం విటే అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. కరిక్యులం విటే మీనింగ్ ఏంటో చూడండి. సో కరిక్యులం విటే అంటే ఏంటో, ఏ కరిక్యులం విటే, ఓకే, ఆఫెన్ అబ్రివియేటెడ్ యాజ్ సివి. సో కరిక్యులం విటేనే మనం షార్ట్ ఫామ్లో సివి అంటామండి. సివి అంటాం. ఈజ్ ఏ డాక్యుమెంట్ దట్ జాబ్ అప్లికెంట్స్ యూజ్ టు షోకేస్ దేర్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ అకాంప్లిష్మెంట్స్. సో అకాంప్లిష్మెంట్స్ అంటే, సో ఇప్పుడు చూడగానే ఏమన్నారు, డాక్యుమెంట్ దట్ జాబ్ అప్లికెంట్స్ యూజ్ టు షోకేస్ దేర్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ అకాంప్లిష్మెంట్స్. సో అంటే మీకు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఇంటర్వ్యూకి కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క డీటెయిల్స్ని సివి ఫార్మేట్లో చూపించడానికి సివి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ సివి ఈజ్ యూజువల్లీ లాంగర్ దాన్ ఏ రెజ్యూమ్ అండ్ ఇన్క్లూడ్ ద ఇన్ఫర్మేషన్ that the recruiter needs to verify the skills, experience and education qualifications. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, సివి ఈజ్ యూజువల్లీ లాంగర్ దాన్ ఏ రెజ్యూమ్. సో రెజ్యూమ్ సివి ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. సో రెజ్యూమ్ సివి అంటే సిమిలర్గానే ఉంటాయి, కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది, స్మాల్ డిఫరెన్స్, నథింగ్ బట్ ఏ బిగ్ డిఫరెన్స్. సో సివి అనేది లాంగ్గా ఉంటుంది రెజ్యూమ్తో కంపేర్ చేస్తే. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సివి అనేది మోర్ దాన్ 2 pages ఉంటుంది, రెజ్యూమ్ అనేది 1 page ఉంటుంది, లేకపోతే 2 pages ఉంటుంది అంతే. సో ఓకే, సివి ఈజ్ లాంగర్ దాన్ ఏ రెజ్యూమ్ అండ్ ఇంక్లూడ్ ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ యొక్క స్కిల్స్ కానీ, మీ స్ట్రెంగ్త్స్ కానీ, మీ వీక్నెస్ కానీ, సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్,
ఇంకా ఎనీ అదర్ టెక్నికల్ స్కిల్స్ ఏమన్నా కూడా మనం ఈ సివిలో అనేది చూపిస్తాం మనం ఏం చేసాము. ఓకే, సో ఇది మీనింగ్ ఆఫ్ ద కరికులం విటే. సో కరికులం విటే అంటే మీనింగ్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సివి అనేది ఏ ఫార్మేట్లో ఉంటుందో దాని యొక్క ఫార్మేటు మనం చూద్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సివి మీకు ఈజీగా మార్క్స్ వచ్చేవి ఏంటంటే ఈ రైటింగ్ డిస్కోర్సెస్ అనేది ఈజీగా మార్క్స్ వస్తాయండి. అర్థమవుతుందా? మీ లెటర్ రైటింగ్ కానీ, ఈమెయిల్ రైటింగ్ కానీ, ఈ కరికులం విటే కానీ, రెజ్యూమ్ కానీ, నెక్స్ట్ కవర్ లెటర్ కానీ, సో ఇవన్నీ ఈజీ టాపిక్స్. జస్ట్ కొంచెం ఫార్మేట్ తెలిస్తే మనం ఎలా రాయాలో ఈజీగా వీ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్ డెఫినెట్గా. అందులో ఏమీ చేంజెస్ ఉంటుంది. సో ఇప్పుడు కరికులం విటే అంటే మీనింగ్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దీని ఫార్మేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫార్మేట్ తర్వాత ఒక ఎగ్జాంపుల్తో మనం ఈ కరికులం విటేని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చూద్దాం. ఓకే, ఓకే. సో కరికులం విటే అంటే మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం కదండి. సో కరికులం విటే మీనింగ్ తర్వాత ఏంటంటే ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందంటే, సో చూడండి కరికులం విటేలో స్టెప్ బై స్టెప్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేమ్తో స్టార్ట్ చేస్తాము. నేమ్ 1 అనుకుందాం, ఫాదర్స్ నేమ్. సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్ 4th. నెక్స్ట్ అడ్రస్ 5th వన్. మొబైల్ నెంబర్ 6, ఈమెయిల్ ఐడి 7, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 8, నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ 9, 10th వన్ వచ్చి లాంగ్వేజెస్ నోన్, 11th వన్ వచ్చి ఎక్స్పీరియన్సెస్, 12th వన్ స్ట్రెంగ్త్స్, 13th వన్ హాబీస్. ఓకే, సెమీకోలన్ యూస్ చేయండి. ఇలాగా ఈ 13 అయిపోయిన తర్వాత మీరు 13తో కూడా ఆపేయచ్చండి కరికులం విటే. సో ఆపేయచ్చు, కానీ ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది. మనకి చాలా ఫార్మేట్స్ ఉంటాయి, కానీ కొన్ని ఫార్మేట్స్ అంటే ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే కొంచెం మనకి చూసే వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ డీటెయిల్స్తో ఆపేస్తారు చాలామంది, ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. సో డిక్లరేషన్ అనేది మనం ఇదంతా ఒక లైన్లో రాస్తామండి. అంటే ఇవన్నీ ఒకవైపుకి వస్తాయి. అంటే నేమ్ అంటే ఏంటి, ఇవన్నీ లెఫ్ట్ సైడ్కి వస్తే మీరు రాసేవన్నీ అంటే నేమ్ రాస్తారు, ఫాదర్స్ నేమ్ ఇవన్నీ రైట్ సైడ్కి వస్తాయి. మీకు ఎప్పుడూని ఒక బోర్డర్ ఉండాలి కరికులం విటే అంటే సరౌండింగ్స్లో. ఓకే, సో అలాగే ఈమెయిల్ అలాగే మీకు ఏం చేస్తారంటే ఇలాగ ఇవన్నీ 13 కంప్లీట్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది రాస్తాం మిడిల్లో. డిక్లరేషన్ రాసిన తర్వాత మీకు ఏంటంటే ప్లేసు డేటు వస్తాయి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ మీ సిగ్నేచర్ వస్తుంది లాస్ట్లో. సో ఇది కరికులం విటే యొక్క ఫార్మేట్. సో ఇప్పుడు ఫార్మేట్ తెలుసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్తో మీ కరికులం విటే ఎలా రాయాలో చూద్దాం. ఓకే, చాలా ఈజీ అండి. కరికులం విటే ఒకటి, రెజ్యూమ్ ఒకటి. సో ఈజీ, మీకు ఇది 5 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఎగ్జాంపుల్లో మనం ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, చూడండి ఫార్మేట్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ చూద్దాం ఎలా వస్తుందో మీకు క్వశ్చన్ వచ్చి రైట్ ఏ సివి యూజింగ్ ద ఫాలోయింగ్ డేటా అప్లై ఫర్ ద పొజిషన్ ఆఫ్ క్లర్క్ ఇన్ ద సమ్ XYZ క్లర్క్ ఇన్ ద XYZ కంపెనీ. సో XYZ అనుకున్నాను. సో ఏదో ఒక XYZ కంపెనీకి మనం అందులో క్లర్క్కి ఒక CV రాయమని చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఇలా మీకు ఒక డేటా అనేది ఇస్తాడు, కొన్ని డీటెయిల్స్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే వి రవికుమార్, ఏజ్ 28, తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ 3 years. ఓకే, ఇలాగా సర్టెన్ డేటా ఇచ్చాడు. సో ఈ డేటాని ఏం చేయాలంటే మనం CVలోకి కన్వర్ట్ చేయాలి. CV కరికులం విటే. ఓకే, సో CVలో కన్వర్ట్ చేసే ముందు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ చూడండి.
వి రవికుమార్ నేమ్ ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు. సో ఇందులో కొన్ని డీటెయిల్స్, ఇవ్వని డీటెయిల్స్ మనం ఓన్గా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మీకు మనకి ఎంబీఏ, బీఎస్సీ, ఇంటర్, ఎస్ఎస్సి అని ఇచ్చారు. సో ఇక్కడ కరికులం వీటే రాసేటప్పుడు మీకు 13 ఫార్మేట్స్ చెప్పాను. సో 13 సిగ్నిఫికేషన్స్ ఏంటవి, నేమ్ దగ్గర నుంచి హాబీస్ వరకు చెప్పాను. మీరు 7th వన్ ఉంది కదా, 8th వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, 8th వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాసేటప్పుడు మాత్రం మీరు ఒక టేబుల్ ఫార్మేట్లో రాయండి. ఓకేనా? సో టేబుల్ ఫార్మేట్లో రాస్తాను, నేను రాసి చూపిస్తాను. ఓకే, సో ఇలాగా ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇలాగా నేమ్ ఇవ్వకుండా, ఒక్కొక్కసారి ఏంటంటే నేమ్ ఇవ్వకుండా మీకు ఒక CV రాయమని ఇచ్చేస్తాడు. ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఒక్కొక్కసారి ఇలాగా డేటా ఇస్తాడు. ఓకే, మీకు 2 విధాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. ఇలాగ ఓన్లీ క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని, లేకపోతే డేటా ఇచ్చి దాన్ని CVలోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకేనా? సో డేటా ఇవ్వకపోయినా మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. సో అక్కడ ఓన్గా ఏదో ఒక డేటా తీసుకుని మీరు నేమ్ దగ్గర నుంచి మనం యూజ్ చేసిన సిగ్నిఫికెన్సెస్ అన్నీ 13 రాసి అది దాన్ని మీరు ఆటోమేటిక్గా ఫిల్ చేయాలి. ఓకే, సో డేటా అనేది ఇస్తాడు ఇవ్వడని మనం చెప్పలేము. ఓకే, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో అది అబ్జర్వ్ చేసుకొని మీరు CV అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఈ డేటా ఇచ్చారు కదా ఇక్కడ మనకి డేటా. సో ఈ డేటా యూజ్ చేసి మనం CV అనేది ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఓకే చూడండి, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి మనం డేటా యూజ్ చేసి రాయాలి కదండి. సో ఇప్పుడు డేటా యూజ్ చేసి రాద్దాం. చూడండి, ఫస్ట్ మనం నేమ్తో స్టార్ట్ చేస్తాం కదా. నేమ్, సో ఎప్పుడు లెఫ్ట్ సైడే రావాలండి. ఓకేనా? సో ఫస్ట్ నేమ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేమ్ ఏం చెప్పుకున్నాం, వి రవికుమార్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పానండి, మీకు ఇక్కడ డేటా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. డేటా ఇస్తే ఆ ఉన్న డేటాలోంచి మీరు ఆ నేమ్ అన్నీ తీసుకుని రాయాలి. డేటా ఇవ్వకపోతే మీరు మీ ఓన్గా మీ నేమ్ కూడా యూజ్ చేసి రాయొచ్చు. ఫస్ట్ నేమ్ చెప్పుకున్నాం కదండి. నేమ్ తర్వాత ఫాదర్స్ నేమ్. ఓకే, ఫాదర్స్ నేమ్. సో ఫాదర్స్ నేమ్ ఏంటంటే ఇక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఫాదర్స్ నేము ఏదో ఒక నేము రాసుకోండి. వి ఇచ్చారు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, DOB డేట్ ఆఫ్ బర్త్. సో వి కుమార్కి ఎన్ని ఇయర్స్ అని చెప్పామండి, 28 ఇయర్స్ అని చెప్పాం. సో 28 ఇయర్స్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఏమొస్తుందంటే ఇప్పటికి 28 అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకున్నామంటే 29 వేసుకోండి, 29 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, జెండర్ వచ్చి సో ఏదైతే అది. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ రాస్తారు. సో ఇక్కడ రవికుమార్ ఇచ్చాడు కాబట్టి మేల్ రాద్దాం. ఒకవేళ ఫీమేల్ ఇస్తే ఇక్కడ ఫీమేల్ జెండర్ ఇస్తే ఫీమేల్ రాయాలి. సో జెండర్ తర్వాత ఏం చెప్పుకున్నామండి మనం, అడ్రస్ చెప్పుకున్నాం, అడ్రస్ కదా. సో అడ్రస్ ఏంటంటే అడ్రస్ అనేది సో మనం ఏం స్టార్ట్ చేస్తాం, డోర్ నెంబర్ అని స్టార్ట్ చేసి 3-147. ఓకే. నెక్స్ట్ న్యూ కాలనీ, న్యూ కాలనీ విజయనగరం. ఓకే. సో ఇలాగే ఇంకేదైనా రాసుకోవచ్చు మీరు, నేను షార్ట్లో రాస్తున్నాను. సో జెండర్ రాసాం, అడ్రస్ రాసాం. మీరు ఇక్కడ నేషనాలిటీ, రిలీజియన్ కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
ఇందులో మీరు యాడ్ చేసుకోవాల్సింది నేషనాలిటీ యాడ్ చేసుకోవచ్చు, రిలీజియన్ కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో రాయకపోయినా ఏం ప్రాబ్లం ఏం లేదు. జెండర్ వచ్చి మెయిల్, అడ్రస్ రాసాం కదండి. అడ్రస్ తర్వాత నేషనాలిటీ, సో నేషనాలిటీ కూడా యాడ్ చేసుకోండి. నేషనాలిటీ అంటే ఇండియన్, సో నేషనాలిటీ సరిపోతుంది, రిలీజియన్ అవసరం లేదు. నెక్స్ట్ మొబైల్ నంబర్. సో ఇక్కడ మొబైల్ నంబరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఏంటంటే, సో రవికుమార్ అనుకున్నాం కదండి, రవి 789@gmail.com. ఓకే, ఫస్ట్ ఈ పర్టికులర్స్ కంప్లీట్ చేసాం చూడండి. ఫస్ట్ నేమ్, మీకు ఇలాగా ఒక మార్జిన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఆర్డర్లో రాయాలి. నేమ్ రాసాం, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్. సో అలా రాయకపోయినా ఏం అవసరం లేదు, నెంబరింగ్ ఇవ్వకపోయినా అవసరం లేదు, కానీ నీట్గా మార్జిన్ గీసిన తర్వాత నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, నేషనాలిటీ, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడికి ఎన్ని కంప్లీట్ చేసామండి? 6 to 8 కంప్లీట్ చేసాం. ఓకే, ఇవన్నీ ఒక ఆర్డర్లోనే రావాలి. సో ఈమెయిల్ ఐడి తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది నేను దీని తర్వాత రాస్తాను చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటివరకు మనం నేమ్ దగ్గర నుంచి మెయిల్ వరకు రాసేసాం. ఓకే, మెయిల్ వరకు రాసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఎలా రాయొచ్చు అంటే, నేను 2 ఫార్మాట్స్ చెప్తాను చూడండి. మీరు మనం డేటాలో ఇచ్చాడు కదా, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూడండి, MBA ఎక్కడ కంప్లీట్ చేశాడండి? ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇది బోర్డ్ ఎక్కడ కంప్లీట్ చేశాడు, ఇన్స్టిట్యూషన్ నేము. సో ఇక్కడ ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ రాసుకుందాం. ఓకేనా అండి? సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2000. సో 29 ఇయర్స్ కదండి. 29 ఇయర్స్ అంటే మనం ఎప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రీసెంట్గా కంప్లీట్ చేసిన దాని దగ్గర నుంచి మనం SSCతో ఫినిష్ చేయాలి. అంటే మీకు ఎలా అర్థం అవ్వాలంటే కింద నుంచి పైకి రావాలి, లేకపోతే పైనుంచి కిందకి రావాలి. అర్థమవుతుందండి? అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ముందు మనం రాస్తాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో. ఓకే, అంటే ఇప్పుడు MBA చేసాము, ఆంధ్ర యూనివర్సిటీ రాశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2016 అనుకున్నాం. సో జస్ట్ అనుకోండి 2016 అనుకుందాం. 2016లో సో 75%. ఓకే, నెక్స్ట్ బీఎస్సీ ఎక్కడ కంప్లీట్ చేశాడండి? KL యూనివర్సిటీ. సో ఇది 2 years అవుతుంది కదా. 2 years అంటే 2014 అనుకుందాం. 14లో దిస్ ఈజ్ 72% అనుకుందాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఎక్కడంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే, సో ఇది 3 years తీసేసుకుంటే 3 years తీసుకోండి, అంటే 11 కాబట్టి 2011 వేసుకున్నాం. ఇక్కడ 70% వేసుకున్నాం. ఓకే, పర్సంటేజ్ అనేది
మీరు ఎలాగైనా వేసుకోవచ్చు, పర్సంటేజ్ అనేది మిమ్మల్ని ఎవరు అడగరు. ఓకే, తర్వాత ఎస్ఎస్సి అనేది మనం ఎక్కడ చదివామో రాయాలి. సో ఓకే, సో జెడ్పీపీ హై స్కూల్ లేకపోతే మీరు స్కూల్ ఆఫ్ సెకండరీ అని కూడా రాయొచ్చు, జెడ్పీపీ హై స్కూల్. సో ఇది 2000, ఇది 2 years కదా, 2009 అనుకుందాం. 9లో దిస్ వన్ ఆల్సో 73%. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇది ఫస్ట్ ఫార్మేట్ అండి. మీరు ఇలా కూడా రాయొచ్చు, అటు సైడ్కి రాయాలి. ఇది ఒక ఫార్మేట్లో రావాలని చెప్పాను. మనం 8 వరకు రాసాం, ఈమెయిల్ వరకు. ఈమెయిల్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి MBA. ఇలాగా ఫస్ట్ క్వాలిఫికేషన్ రాశారు, తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ రాశారు, తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ రాశారు, తర్వాత పర్సంటేజ్ రాశారు. సో అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ క్వాలిఫికేషన్ అది మనకి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేసి కింద వరకు రావాలి, SSC వరకు. ఓకేనా, లేకపోతే SSC నుంచి రాసి హై క్వాలిఫికేషన్ రాయాలి. ఓకేనా అండి. సో ఇలాగ 1 by 1 రావాలి. కానీ మీరు SSC మిడిల్లో రాసి MBA లాస్ట్లో రాశానంటే సో మార్క్స్ అనేవి లాస్ అవుతారు. ఓకే, ఒక ఆర్డర్లో ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఇలా కూడా రాయొచ్చు. సో ఇది 1 ఫార్మేట్. సో ఇంకొక ఫార్మేట్ చెప్తాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా రాయాలో. ఇది మీరు ఇలా కూడా రాసేయచ్చు సింపుల్గా. లేదు కొంచెం నీట్గా ఇంకా బాగా ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఇంకో ఫార్మేట్ ఉంది, చూద్దాం. చూడండి, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాసేటప్పటికి ఒక ఫార్మేట్ రాసాం కదండి. సో అది నార్మల్గా బ్రీఫ్గా చెప్పేసాం ఇచ్చిన డేటా ప్రకారం. సో లేదు నేను నీట్గా ప్రజెంట్ చేస్తాను, సో రాసేను అన్న వాళ్ళకి చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది టేబుల్ ఫార్మేట్లో రాసినాం, అది నార్మల్గా రాసేసాం. ఓకే, చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో సీరియల్ నెంబర్ 1. ఓకే, 1 ఇచ్చినప్పుడు ఏం రాయాలని ఫస్ట్ MBA. సో ఇన్స్టిట్యూషన్ ఏంటి, AU, సో ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ 2016. ఓకే, సో ఇక్కడ 75. నెక్స్ట్ వచ్చేసి BSc, ఇది KL యూనివర్సిటీ, KLU. ఓకే, ఇది వచ్చేసి 2 years కాబట్టి 2014. ఇది వచ్చి 72 అనుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటర్మీడియట్. సో ఇన్స్టిట్యూషన్ ఇక్కడ వచ్చేసి మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని కొంతమంది రాస్తారు ఇన్స్టిట్యూట్లో. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ అంటే మనం ఎక్కడ చదివామో అది రాస్తే బాగుంటుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే, సో ఇక్కడ 3 years కాబట్టి 2011 అనుకుందాం. ఇక్కడ 70. నెక్స్ట్ SSC, జెడ్పీపీ హై స్కూల్. ఓకే, 2 years కాబట్టి 9. ఇది 73. చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ మనం రాసాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇది ఇలా చూడగానే వాళ్ళకి మీ CV చూడగానే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ కనబడతాయి, మీ నేమ్ తర్వాత. సో మిగిలినవన్నీ తర్వాత, ఫస్ట్ మీ నేమ్ కనబడుతుంది. సో ఇలా టేబుల్ ఫార్మేట్లో ఉండగానే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా రాయొచ్చు, లేకపోతే ముందు రాసాం కదా ముందు ఫార్మేట్లో కూడా రాయొచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి, కంప్యూటర్ స్కిల్స్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది వచ్చేటప్పటికి మీరు ఇక్కడ మీకు ఏమున్నా యాడ్ చేయొచ్చండి. MBA తర్వాత మీరు ఏం చేసినా సరే
ఫస్ట్ అదే యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ స్కిల్స్. సో కంప్యూటర్ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఏదైనా లాంగ్వేజ్ వస్తే సి కానీ C+ కానీ అండ్ PGDCA, ఓకే. సో ఇలాగా మీరు కంప్యూటర్ స్కిల్స్ అనేవి మీరు ఇలా రాయొచ్చు. సో కంప్యూటర్ స్కిల్స్ తర్వాత నెక్స్ట్ మనం ఏమనుకున్నామండి, లాంగ్వేజెస్ నోన్ అంటే మనకి తెలిసిన లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ నోన్లో ఫస్ట్ ఎప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ రాసుకోండి, తర్వాత తెలుగు, ఓకే. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత కంప్యూటర్ స్కిల్స్. సో కంప్యూటర్ స్కిల్స్ కంప్లీట్ చేసాం. సో కంప్యూటర్ స్కిల్స్ తర్వాత లాంగ్వేజెస్ నోన్. సో లాంగ్వేజెస్ నోన్ అంటే ఇంగ్లీష్, తెలుగు అండ్ నెక్స్ట్ హిందీ అండ్ నెక్స్ట్ తమిళ్. సో మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ మీ లాంగ్వేజ్ రాసుకోవచ్చు, కానీ నేను ఇంగ్లీషే ఎందుకు రాశానంటే ఇంగ్లీష్ అనేది మీరు జాబ్ పర్పస్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. సో వాళ్ళు ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్, ఓకే. సో నేను అందుకే ఇంగ్లీష్ రాశాను. సో ఇంగ్లీష్ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అవి రాసుకోండి. లాంగ్వేజెస్ తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ చూడండి, సో మనకు ఆల్రెడీ డేటాలో ఎక్స్పీరియన్స్ అని ఇచ్చాడు 3 years. 3 years అని రాస్తే సరిపోతుంది. ఎక్స్పీరియన్సెస్ తర్వాత స్ట్రెంగ్త్స్. సో స్ట్రెంగ్త్స్ అంటే స్ట్రెంగ్త్స్ గురించి చూద్దాం. చూడండి, సో మీ స్ట్రెంగ్త్స్ రాయాలి. స్ట్రెంగ్త్స్ అంటే ఇప్పుడు ఇందాకే మాట్లాడుకున్నాం, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంకా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకేమైనా రాయొచ్చు. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్. సో మీరు హార్డ్ వర్కింగ్ అని కూడా రాసుకోవచ్చు, ఓకే. ఇవి మీ స్ట్రెంగ్త్స్ అనమాట, మీ CVలో మెన్షన్ చేస్తున్నాను. స్ట్రెంగ్త్స్ ఏంటి, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్. సో హార్డ్ వర్కింగ్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాబీస్ ఏం రాసుకోవచ్చు, రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్, ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి, చాలామంది ఏం రాస్తారంటే స్ట్రెంగ్త్స్ అయిపోయింది, హాబీస్ అయిపోయింది, రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్ అని రాస్తారు. సో లిజనింగ్ టు మ్యూజిక్ అని కూడా రాయాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు CV కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు మీ స్లాంగ్ చూస్తారు, మీ ప్రొనౌన్సియేషన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మనం మాట్లాడుకునేదే CSS, కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. సో దానితో పాటుగా మీరు వర్డ్స్ చేసే ఎలా యూజ్ చేస్తున్నారో మీ CVయే చెప్పేస్తుంది. సో ఆల్మోస్ట్ మీ CV చూడగానే మీ గురించి వాళ్ళకి చాలా వరకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, రీడింగ్ బుక్స్, లిజనింగ్ మ్యూజిక్ అని రాస్తారు. చాలా లిజనింగ్ టు మ్యూజిక్ అని రాయాలి, ఓకే. సో లిజనింగ్ టు మ్యూజిక్. సో ఇక్కడ వరకు మన సిగ్నిఫికెన్సెస్ అనేవి మనం ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాం, ఆల్మోస్ట్ మన వరకు చెప్పాం. సో ఇక్కడతో చాలామంది ఆపేస్తారు, ప్రాబ్లం ఏమీ లేదండి, ఇక్కడతో CV ఆపేస్తారు. కానీ ఇక్కడతో రాసిన తర్వాత ఒక డిక్లరేషన్ అనేది ఇస్తే బాగుంటుంది. డిక్లరేషన్. సో ఇప్పుడు డిక్లరేషన్ అంటే రాస్తాను చూడండి. సో ఇక్కడ వరకు మనం పాయింట్స్ చెప్పుకున్నాం. సో చూడండి, ఫైనల్గా మన సిగ్నిఫికెన్సెస్ అన్నీ రాసేసాం. కరికులం విటేలో ఏం మెన్షన్ చేయాలో అవన్నీ మెన్షన్ చేసాం. నేమ్ దగ్గర నుంచి హాబీస్ వరకు వచ్చామండి. సో ఓవరాల్గా 13
13 సిగ్నిఫికెన్సెస్ కంప్లీట్ చేసాం. సో 13 అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ వరకు చాలామంది కొన్ని ఆపేస్తారని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వండి. సో డిక్లరేషన్ సివికి చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగుంటుంది, ఇస్తే ఒక క్లారిటీ వస్తుంది. డిక్లరేషన్ అని చెప్పి ఇవంతా రాసేస్తారు కదండి. ఇదంతా మీరు నేమ్ దగ్గర నుంచి హాబీస్ వరకు రాసేసిన తర్వాత ఏం చేస్తారంటే మిడిల్లో ఏం చేస్తారంటే మొత్తం ఇవన్నీ ఒక లైన్లో వస్తాయని చెప్పాను కదా, ఒక ఆర్డర్లో రావాలి. నేమ్ దగ్గర నుంచి హాబీస్ వరకు ఒక ఆర్డర్లో రాసేసిన తర్వాత మీరు డిక్లరేషన్ అనేది ఇవి రాస్తారు కదా, డిక్లరేషన్ అనేది మిడిల్లో రాస్తారు. డిక్లరేషన్ అని పెట్టి ఐ హియర్ బై డిక్లేర్, చూడండి, ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఏం డిక్లేర్ చేశారు? నేను పైన ఇచ్చిన అబౌవ్ రాసిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసిన ప్రకారం అంతా నేను రాశాను. ఓకే, డిక్లేర్ చేశారు. తర్వాత ఏం చేస్తారంటే ఇటు సైడు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ప్లేసు డేటు ఇవి రాశారు కదా ఒక ఆర్డర్లో, అక్కడ ప్లేసు డేటు రాస్తారు. కింద డిక్లరేషన్ కింద ప్లేస్ రాసి డేట్ రాస్తారు. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. సో ఇది ఓవరాల్గా సివి అండి, కరికులం విటే. సో కరికులం విటే చాలా చాలా ఈజీ కంపేర్ టు ద రెజ్యూమ్. సో రెజ్యూమ్ అనేది ఇక్కడ కరికులం విటే అంటే కరికులం విటేని ఇంకా ఏమంటామంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బయోడేటా. సో కరికులం విటే అనేది బయోడేటా అండి. ఓకే, సో కరికులం విటే అనేది బయోడేటా. సో లాస్ట్లో ఏం చేస్తామంటే డిక్లరేషన్ ఇస్తాం. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. ఇటువైపు ప్లేసు డేటు మర్చిపోవద్దు. డిక్లరేషన్ అనేది కంపల్సరీ రాయడానికి ట్రై చేయండి. సో లేదు నేను రాయలేను అంటే హాబీస్ వరకు రాయండి. రాసేది క్లియర్గా ఉంటే యూ విల్ గెట్ మార్క్స్. ఓకేనా అండి? మొత్తం నేమ్ దగ్గర నుంచి హాబీస్ వరకు రాసాం. ఒక ఆర్డర్లో రావాలని చెప్పాను, ఒక ఆర్డర్లో రావాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద టుడేస్ క్లాస్ ఆఫ్ సిఎస్ఎస్. ఓకే, సివి గురించి చెప్పుకున్నాం. మనం నెక్స్ట్ రెజ్యూమ్ గురించి చెప్పుకుందాం. ఓకే, this is the class for today. Okay, I hope you understand. Thank you.